బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఎందుకమ్మా కారు కాస్త ట్రబుల్ ఇచ్చింది. ఏం డ్రైవర్, ఇంకా ఎంతసేపు పడుతుంది? రావలేదమ్మా, మెకానిక్ పిలిపించాల్సిందే. ఓ గాడ్. రండి, మేము డ్రాప్ చేస్తాం. రండి. ఓకే డ్రైవర్, కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి. అలాగేనమ్మా. లలిత గారు, మీరు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. ఏంటి మీరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? ఏం మాట్లాడమంటారు? ఏదైనా మాట్లాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్ళయిందా? లేదు. గుడ్ గుడ్, వెరీ గుడ్. లలిత గారు, మీ కళ్ళకి నేను ఎలా ఉన్నాను? ముద్దుగా బొమ్మలా ఉన్నావు. మరి నేను? నువ్వు కూడా. మరి మా డాడీ? మీ డాడీ కూడా. ఏమిటా మాటలు? కుదిరా కూర్చోండి. డాడీ, మీరు కుదురుగా డ్రైవింగ్ సంగతి చూసుకోక మా మాటలు ఎందుకు వినను? ఏం తల్లి, ఆలస్యమైంది ఈవేళ? అవునమ్మా. నీ స్నేహితురాలు పెళ్లి రోజు బాగా జరిగిందా? బాగా జరిగింది. అమ్మమ్మ, ఇంకో తమాషా కూడా జరిగింది. ఏం జరిగిందమ్మా? ఏమిటంటే, ఇద్దరు బంగారు బొమ్మల లాంటి పిల్లలు నన్ను వాళ్ళ తల్లిగా చేసుకోవాలని అడిగారు. ఇది ఎక్కడ వింటూరు తల్లి? అవునమ్మా, వాళ్ళ తమాషాగా మాట్లాడుతుంటే ఎంతో ముద్దొచ్చింది. అసలు వాళ్ళని వాళ్ళ మాటని మర్చిపోలేకపోతున్నాను. సర్లే. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి మళ్ళీ కొడబలుకుని వచ్చారా? మీకు ఆ లలిత గారు నచ్చలేదా? నాకేం నచ్చలేదు. అవునులే, చూసిన వాళ్ళంతా నచ్చాలని రూలేం లేదుగా. దానికే ఉంది. మరో సంబంధం చూద్దాం. చూసారు మళ్ళా పెళ్లి పెద్దలు. పండి, స్కూల్ పండి పండి. బాయ్. బాబు, రోజా, బాబు, ఏమిటి ఇదంతా? ఈ ఫోటోలను ఎవరు తీశారు? వెళ్ళేవనిటు బాబు, రోజా. ఇదిగో ఇక్కడున్నాం. అమ్మ దొంగలారా, ఇక్కడున్నారా? అవును, స్కూల్కి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? మాకు మంచి అమ్మగా ఉంటే అమ్మాయిని వెతకడానికి వెళ్ళాం. ఊరంతా తిరిగి ఈ ఫోటోలన్నీ మేమే తీసాం. వాళ్ళ అడ్రస్లు కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏ ఫోటో చూసి ఓకే అంటారో ఆ అమ్మాయిని మా అమ్మగా. కారాబం ఇచ్చిన కొద్దీ నెత్తి మీద కూర్చుంటున్నారు. నాన్న ప్రేమించడం అంటే విసిగించి వేధించడం కాదు. నోరు మూసుకుని మీ హోమ్ ఫినిష్ చేసుకుని కళ్ళు మూసి పడుకోండి. పడుకోండి. అయ్యో, ప్లాన్ అంతా పోయింది. డాడీ, మా మీద మీకు కోపం వచ్చిందా డాడీ? ఇంకెప్పుడు మీకు కోపం వచ్చే పనులు చెయ్యవు డాడీ. ఇంకెప్పుడు అమ్మ కావాలని అడగండి డాడీ. మీ కోపం పోయే వరకు మమ్మల్ని అమ్మ దగ్గరికి పంపించేయండి డాడీ. మీరు ఉత్తరం రాస్తే వచ్చేస్తాను డాడీ. అక్కడికి వెళ్ళిన వాళ్ళని తేలిగ్గా వచ్చే మాట అయితే మీ అమ్మనే రప్పించేవాడు కదా బాబు. అది కాదు డాడీ, అక్కడ దేవుడికి దండం పెట్టి మేము లేకపోతే మా డాడీ ఉండలేరు, మమ్మల్ని పంపించే దేవుడా అని బతిమాలుకుంటాం. అప్పుడు పంపుతాడుగా. పంపిస్తాడో లేదో తెలియదు, కానీ మీరు లేకుండా మొత్తం నేను ఉండలేదు. నేను నిజంగానే బ్రతకలేదు. డాడీ, మా మీద కోపం తగ్గిపోయిందిగా. అయితే మరి నాకోటి ఇవ్వండి. మరి నాకు? మీ ఇద్దరి మీద పూర్తిగా కోపం తగ్గిపోయింది. మీకేం కావాలో కోరుకోండి. అయితే మీరు పెళ్లి చేసుకోండి డాడీ. సరే, మీ కోరిక ప్రకారం పెళ్లి చేసుకుంటాను. బాబు, ఇవాళ చాలా మంచి రోజు. మీ ఇద్దరికి ఏం స్వీట్ కావాలో చెప్పండి. మాకేమీ వద్దు. డాడీ మమ్మల్ని లలిత డాన్స్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలి. లలిత డాన్స్ ప్రోగ్రామా? అవును డాడీ, మా స్కూల్లో లలిత డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మేము 4 టిక్కెట్లు కొన్నాం.
మనం వెళ్ళి తీరాలి. అలాగే 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 తీసుకెళ్తాను. అలాగే సైలెన్స్. బాబు, రోజా, లేవండి. హలో మిస్ లలిత గారు. హలో, రండి రండి. అరే ఏమిటిదంతా? థ్యాంక్ యూ. కూర్చోండి. ఏమండోయ్ లలిత గారు, మా డాడీని బలవంతంగా తీసుకొచ్చా. మీరు చాలా గొప్పగా పాడారండి. థ్యాంక్ యూ అండి. అవును, మమ్మీ కోసం ఈ వేట ఎంతవరకు వచ్చింది? ఎవరైనా దొరికారా? ఏం చెప్పం లలిత గారు, ఎన్నో సంబంధాలు చూసాం. మా డాడీకి ఒక్కళ్ళు కూడా నచ్చట్లేదు. అయ్యో పాపం. పెళ్లి కొడుకు ఇష్టపడండి, బలవంతాన ఎవరో ఒకరిని తెచ్చి కట్టబెట్టలేం కదా. నిజమే మరి. ముందు పెళ్లి కూతురు నచ్చాలి, ఆయన గారికి పెళ్ళం అవ్వాలి, ఆ తర్వాత కదా మాకు అమ్మాయేది. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమిటో. ఇలా సంబంధాలు వెతకడం నిజంగా పాపం మీకు కష్టమైన పని. ఏం చేస్తాం లలిత గారు, పెళ్లి బాధ్యత నెత్తిన వేసుకున్నాక కష్టపడక తప్పదు కదా. పోనీ పెళ్లి చేసుకునే కార్యక్రమం మీ డాడీకి వదిలేయకూడదు? సర్లేండి, బాగానే చెప్పారు. మేమెంతో పోరు పెట్టి గొడవ చేస్తే ఒప్పుకున్న మనిషి తన మీదే వదిలేస్తే ఎగ్గొట్టేస్తారు. రోజా, బాబు, రెండు ఆలస్యమైన ఇంటికి వెళ్దాం. చూసారండి మా డాడీ ఎలా సిగ్గుపడిపోతున్నారా? ఆడపిల్లని చూస్తే చాలు పులినో సింహాన్నో చూసినట్టు భయపడతారు. ఉండండి మీకు తమాషా చూపిస్తాను. రండి డాడీ. ఇప్పుడు వద్దులేమా, అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అదేం డాడీ, లలిత గారు పాపం నిన్ను కలుసుకోవాలనుకుంటుంటే. అయ్యో, నేనే మిమ్మల్ని కలుసుకోలేదు. రండి హలో డాడీ. లలిత గారు, హలో. హౌ డు యు డు? ఫైన్, థ్యాంక్ యూ. హౌ డు యు డు? ఏదో ఏదో ఇలా ఉన్నాను. మొత్తాన్ని మీరు బాగా పడ్డారండి. అయ్యో ఆవిడెక్కడ పడ్డారు డాడీ? నుంచునే ఉన్నారుగా. పడ్డం కాదండి, ఐ మీన్ బాగా పాడారు. థ్యాంక్ యూ. అర్థమైందిలేండి మీ బాధ. ఏమిటండి విశేషాలు? విశేషాలండి, విశేషాలు ఏమన్నాయండి, మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. అయ్యో ఆవిడ గురించి ఇప్పుడు ఎందుకు డాడీ? కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పు డాడీ. కబుర్లు ఏమన్నాయి? కబుర్లు లేవు. వస్తామండి. ఆహా, చాలా మంచి కబుర్లు చెప్పారు. వస్తామండి. గుడ్ మార్నింగ్. ఓకే. అయ్యో గుడ్ మార్నింగ్ కాదు డాడీ, గుడ్ నైట్. సారీ, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాబు కమా. డాడీ డాడీ కూల్ డ్రింక్ తాగి వెళ్దాం. కూల్ డ్రింక్ దారి లేపిస్తాను. ఓకే, డోంట్ వరీ. వస్తామండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఏమిటి డాడీ అలా ఉన్నారు? లలిత గారి మోజులో పడ్డట్టున్నారు. అవునవును. డాడీ ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆ లలిత గారి డాన్స్ ప్రోగ్రాం చూసినప్పటి నుంచి మీకేదో జ్వరం వచ్చినట్టుంది. వేడి కూడా డాన్స్ ఆడుతున్నాయి కదాయా? నా వేళ్ళు ఏం డాన్స్ చేయట్లేదు. కూర్చుని పోంచండి. ఓకే సార్, ఓకే సార్. ఆయా, మాస్టర్. నాకు ఆకలిగా లేదు. పిల్లల భోజన సంగతి. ఓకే మాస్టర్. అర్థమైపోయింది, డాడీకి లలిత గారంటే ఇష్టం. ఓయ్ ఓయ్ పిల్లలు, ఆ లలిత అంటే నాకు ఇష్టమే. అబ్బాయి విషయం తేలిపోయింది, ఇక అమ్మాయి విషయం తెలుసుకోవాలి. గుడ్ మార్నింగ్ ఓయ్ లలిత. గుడ్ మార్నింగ్. ఏమిటి వేషాలు? ఇలా వచ్చారేమిటి? ఏం చెప్పమంటావు అమ్మాయి, ఏదో పెద్ద పని మీదే వచ్చాం. పనా? ఏమిటా పని? నీతో చెప్పేది కాదులే అమ్మాయి, మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పిలు. పెద్దవాళ్ళ? అదే మీ అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ. నాకున్నది మా అమ్మమ్మేనే. ఇంకే ఆవిడనే పిలు, మాట్లాడి వెళ్తాం. అమ్మమ్మా. అమ్మమ్మా. ఏమిటమ్మా? వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. అవునమ్మమ్మ గారు, ఎంత పిల్లలకి ఇష్టం ఉన్నా పెద్దవాళ్ళ అనుమతి కావాలి కదా. పెద్దవాళ్ళతో మాట్లాడడం మర్యాద, సాంప్రదాయం. మీరేమంటారు? ఇంతకీ ఏమిటి పిల్లలు, మీరు చెప్పేదేమిటి? ఏముందండి,
మీ లలితని మాకివ్వమని అడగడానికి వచ్చాం. ఏమిటి? మా డాడీకి మీ మనవరాలనిచ్చి పెళ్లి చేస్తే పువ్వులో పెట్టి చూసుకుంటాడైనా. అయ్యో చూడండి చూడండి, అమ్మాయికి ఎంత సిగ్గొచ్చిందో. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? మేమే వచ్చాం అమ్మమ్మ గారు. కొంగు పట్టి అడుగుతున్నాను, మీ పిల్లని ఈ కొంగులో పడేయండి, తట్టుకుపోతాం. అమ్మమ్మ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మంచి పిల్లలే. ఏంటమ్మా లలిత, వేళాకోళంగా ఉందా? సరే నీ ఒప్పుకోకూడదు, మా మనసులు కాస్త కుదుట పడతాయి. నేను ఒక మాట అడుగుతాను. నేనంటే మీ డాడీకి ఇష్టమని మీకెలా తెలుసు? మీ డాడీ చెప్పారా? వేరే చెప్పాలటమ్మా. నీ పాట విన్న దగ్గర నుంచి ఏదో ఆలోచించడం, తనలో తనే నవ్వుకోవడం. భోజనం మానేసి రాగాలు మొదలు పెట్టారు. అవి చాలదటమ్మా మా డాడీ మనసులో మాట తెలుసుకోవడానికి. ఓహో, నీకు ఆ లక్షణాలే వచ్చినట్టున్నాయే. అది కాదు, నేను కాస్త ఆలోచించుకోవాలి. సరే, రేపటిదాకా టైం ఇస్తున్నావు, బాగా ఆలోచించుకొని చెప్పమ్మా. రేపు సాయంకాలం 4 గంటలకి పబ్లిక్ గార్డెన్ లో ఫ్లవర్ షో ఉంది, అక్కడికి రా, మాట్లాడుకుందాం. మేము వెళ్ళొస్తాం. ఉండండి, కూల్ డ్రింక్స్ తీసుకుని వెళ్తారు కానీ. వద్దు, కదిగితే అర్థదంటారు. వస్తావమ్మా? తప్పకుండా రావాలమ్మాయి. రా. ఇది ఫ్లవర్ షో అన్నారు ఎక్కడ? అదిగో డాడీ, అక్కడ. ఆహా. ఎక్కడ వెళ్ళు? బాబు, రోజా, బాబు, రోజా, హలో. హలో, ఏమిటి ఎలా వచ్చారు? మీ మీ రోజా బాబాయ్ రమ్మన్నారండి. ఏరి వాళ్ళు? అదే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో ఫ్లవర్ షో ఉందని చెప్పారు, అలాంటిది ఏం కనిపించట్లేదండి. ఏమిటి, మీకు ఫ్లవర్ షో ఉందని చెప్పారా? నాతో నాదే ఉందని చెప్పి రమ్మన్నారండి. ఇంకేం ఫ్లవర్ షో ఉందని చెప్పి మన ఇద్దరం ఫ్లవర్స్ చేశారు. అసలు విషయానికి రండి. ఏమండి, మీరు వాళ్ళ కోరిక తీర్చడం లేదనుకుంటాను. ఏం కోరిక? అదే మీరు పెళ్లి చేసుకోవటం. పెళ్ళే? ఎవరిని చేసుకోమంటారు? మీకు నచ్చిన అమ్మాయిని. అయ్యో, తిరిగి సమాధానం చెప్తుంది. అయ్యో, వ్యవహారం బెడిసేటట్టుంది. ఏమైనా నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లల తల్లి రావడం కోసం. అయితే మీకు భార్య అక్కర్లేదా? అక్కర్లేదంటే అక్కర్లేదని కాదనుకోండి, అయినా నా బిడ్డలకు తల్లి కావాలి కదా. వాళ్ళకు తెల్లవదగ మనిషి కనిపించలేదా మీకు? కనిపించలేదా అంటే కనిపించింది అనుకోండి. ఆ కనిపించదని కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఏమండి, అలాగని కనిపించలేదని కూడా అనుకోవద్దు. నాకు కనిపించినప్పటికీ. అబ్బా, ఎందుకు డాడీ అనాసా? నాకు నచ్చిన అమ్మాయి కనిపించింది, అది మీరే అని లలిత గారితో చెప్పేయచ్చుగా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చిన్నపిల్లలా మాట్లాడుకోవడానికి కాదు, ఒకరినొకరు చూసుకుని మనసు విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారని. ఏంటి ఇందాకటి నుంచి అలాగే ఉండిపోయారు? లాభం లేదే రోజా, మిగతా పని కూడా మన చేతుల మీద జరిపేద్దాం. చేతులు లేవండి. శుభం. రోజా, అమ్మగలు చాలా బాగుంది కదా. బాబు, రోజా, ఇదేంటి డాడీ ఇక్కడే తయారయ్యారు? ఇవాటి నుంచి మేము అమ్మ దగ్గరే పడుకుంటాం. అమ్మకు మేమంటే ఇష్టం, మాకు అమ్మ అంటే ఇష్టం కదమ్మా. అమ్మా, మేము ఇక్కడే పడుకుంటామమ్మా. డాడీ, నువ్వు వెళ్ళి పడుకోపో. ఓకే లలిత, గుడ్ నైట్. గుడ్ నైట్. సారీ. పడుకుందామా? ఎరా హనీమూన్ గడవా? నువ్వు ఇక్కడే ఉంటే రాత్రి కాదు పగలు కాదు ఒక క్షణం కూడా మా చెల్లమ్మతో సరదా కాలక్షేపం చేయలేవు. నా మాట విని ఒక 10 రోజులు లేట్ అయినా హనీమూన్ వెళ్ళరా. లేదురా,
పిల్లల వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను. అంటే నిన్ను కట్టుకున్న పాపానికి మా చెల్లెమికి ఓ సరసం సరదా ఏమి లేకుండా చేస్తావు అనమాట. ఏరా అంత అందమైన భార్యని చూస్తూ ఉంటే నీకు స్టూపిడ్ ఫెలో. ఇదిగో, నువ్వు తప్పకుండా చెల్లమ్మతో హనీమూన్ వెళ్తున్నావు. నీకేం బాధ? పిల్లల గురించే కదా. నీ పిడుగులు లాంటి పిల్లల్ని ఒప్పించి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. సరేనా? ఊవనమేంటి? ఊవను ఊవనరా అను. వస్తావా? పిల్లి జాగ్రత్త. ఎందుకు వెళ్ళకూడదు? పిల్లలు నేను చెప్తాను. ముందు డాడీకి మమ్మీకి టాటా చెప్పండి. సరే డాడీ మమ్మీ మీరు రోజు మాకు ఫోన్ చేయాలి. మీరింటి మేమే చూసుకుంటున్నాం. టాటా డాడీ మమ్మీ టాటా. టాటా డాడీ. టాటా. హ్యావ్ ఎ నైస్ టైం మాస్టర్. హ్యావ్ ఎ నైస్ టైం. డాడీ టాటా. టాటా డాడీ మమ్మీ టాటా. టాటా డాడీ. టాటా. ఆయా మమ్మీ డాడీతో మేము ఎందుకు వెళ్ళకూడదు? ఓ అది చూడండి, మీ డాడీతో కలిసి మీ మమ్మీ ఓసారి ఊరికి వెళ్ళొచ్చిందనుకోండి, అప్పుడు తను మీకు అసలైన మమ్మీ కింద లెక్క. మీరు కూడా వెళ్ళారనుకోండి, అప్పుడు ఉత్తొత్త మమ్మీ కిందే లెక్క. ఓహో అలాగా. ఆ. అలాగా నాకు అర్థం కారేరే. నీకు అర్థం కారు రే. పద అనుకోండి అనుకోండి. Come on, Lalita. What, my dear madam? After all, చీర కట్టడానికి తాజ్ మహల్ కట్టేంత టైం తీసుకుంటున్నాం. చీర కట్ట జస్ట్ లైక్ దాట్, చాలా కట్టారంతే. సర్లేండి, మీరేదో చీర కట్టే విద్యలో పెద్ద నైపుణ్యం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, కట్టి చూపిస్తానే ఇస్తావు. ఇంటి కట్టి చూపిస్తారా? ఎస్. మీరు గాని కట్టి చూపిస్తే మీరు ఏం అడిగినా ఇస్తానండి. ఇస్తావా? ఆ, ఇస్తావా? పందెం. ఓకే. ఓకే. ఇదిగోండి. నేను కట్లా అనుకున్నాను. కమాన్. ఏంటిది? చీర కదా, జాగ్రత్త కదా. చీర ఇలా పట్టుకుని ఇలా 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 చీర ఇలా కట్టడం ఇలా అంటే ఇదేనా? ఇలా చక్కగా చెడు పోసి దీన్ని ఉండ చేసి భద్రంగా లోపల చెప్పండి. కిటికీలండి బా. కితకతలేవు కుతుకలేవు సైలెంట్. ఎలా కట్టిన బాగా కట్టారా? ఆహా, అచ్చు గర్భిణీ లాగే ఉన్నా. ఫైన్. ఎలాగైతే చీర కట్టాను. నా పందెం నా పందెం నా పందెం. ఉండండి, ఉండండి. లలిత, ఆ గార్డెన్ చూసావా నీలా ఎలా మిలమిలా మెరిసిపోతుందో? మిలమిలాన్ని మెరవటానికి నా ఒంట్లో ఏమైనా బల్బులు వెలుగుతున్నాయా? అని కాదు, ఆ గార్డెన్ ముందే సృష్టించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకోసం ప్రత్యేకంగా నేనే ఒక గార్డెన్ సృష్టించేవాడిని. మన గార్డెన్లు ఎందుకండి? మన జీవితాలు ఆనందంగా గడవాలని నేను కోరుకునేది. నీ కోరిక కలగా మాత్రం మిగిలిపోదు. అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్న నన్ను నీ వాడిని చేసుకున్నావు. నిజంగా నేను పొందిన నేను అదృష్టవంతం తెలుసా? ఆ మాట నేను అనాలి. వాట్ ఏ వండర్! ఎప్పుడు ఆల్ ఇండియా రేడియోలో శబ్దం చేసే ఈ అల్లరి పిల్లలు ఇవాళేమిటి ఇంత నిశ్శబ్దంగా కూర్చున్నారు? కమాన్ డియర్స్, ఆలస్యం అయిపోయింది. అన్నం తిందరుగానండి. సారీ, వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలరు. నో 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 నో. ఫోన్ చేసి ఫోన్ కోసం ఎట్టేది కానీ ప్లీజ్ కమాన్ కమాన్. నీ తిన్నాయా? నాకు ఆకలిగా లేదు. నేను తిన్నాయా? 4 రోజుల నుంచి మీరిద్దరు సరిగ్గా అన్నం తినడం లేదు. ఏమైంది మీకు? మీ మమ్మీ డాడీ కూడా నిన్ను వదిలేసి వెళ్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఆకలి ఎందుకు వేయదో. నాకు తెలుసు కానీ మీరు రండి. అర్ధారి తోను కోసం కాదు కూతున్నారు. అర్ధారి తోనెత్త తప్ప కదర్రు. ఓహో, హలో హలో డాడీ హలో. కట్టయిందా? నీ వల్లనే అలా కోతిలా గెంతుతావెందుకు? ఏయ్, ఫోన్ దగ్గరికి వచ్చావంటే చూడు నీ పని చెప్తాం. వచ్చావంటే నేను తట్టారు. ఏయ్, ఓ చేతికి దెబ్బ తగిలింది నేను ఏడుస్తుంటే నన్ను తిడతారు ఎందుకు? హలో నవ్వు డాడీ. బాగున్నావమ్మా, మీరు ఎలా ఉన్నారు? మీ చక్కగా నవ్వుతూ ఉన్నావు. వెరీ గుడ్. మేలేం కదా బెంగ పెట్టుకుని ఏడవకూడదు. మమ్మీ ఏం చేస్తోంది డాడీ? మమ్మీ మాట్లాడతారా? హోల్డ్ ద లైన్. హలో హలో రోజా, నేనమ్మా మీ అమ్మని. ఎలా ఉన్నావు మమ్మీ? మమ్మీ నేను బాబుని. కులాసన మమ్మీ? కులాసానే. నువ్వు ఎలా ఉన్నావు బాబు? ఇప్పుడు నువ్వు మాకు అసలమ్మ అయినట్టేనా? ఏమిటో నవ్వుతున్నావు?
ఏం లేదు అయినట్టే. వెరీ గుడ్. మమ్మీ నిన్న రాత్రి ఎందుకు ఫోన్ చేయలేదు? అమ్మా నేను ట్రంకల్ బుక్ చేశాను కానీ లైన్ దొరక. హలో 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 ఏదో ఏది? లైన్ కట్ అయింది. హలో 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 మమ్మీ హలో హలో పాడలేను. సరిగ్గా ఇప్పుడే కట్టవాలా? ఇప్పుడు మాత్రం నా వల్ల కట్టవలేదు. ఫోన్ అక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. ఆయనకు తెలుసురే. అన్నం తిండ్రు పదండ్రి రాండ్రి. ఏమిటో పిల్లలను చూడాలనిపిస్తుంది. ఎంగగా కూడా ఉంది. మనం వెళదామా? నాకు వాళ్ళని చూడాలని ఉంది. రేపే బయలుదేరదాం. హలో సార్, వస్తామండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కంపెనీ. హోప్ టు మీట్ యు అగైన్. బాయ్. ఏమిటి దొరగారు ఈ రోజు చాలా హుషారుగా ఉన్నారు? ఇక్కడ గడిపిన ఈ వారం రోజులు ఒక జీవితానికి సరిపడే ఉత్సాహాన్ని ఇచ్చాయి. అంతేకాదు, రోజాని బాబుని చూడబోతున్నామన్న ఆలోచన మరింత ఆనందాన్ని ఇచ్చింది. మనమే వాళ్ళని చూడటానికి ఇంత ఆరాట పడుతుంటే పాపం వాళ్ళెంత అడావిడి పడుతున్నారు. ఎస్ ఎస్, యూర్ రైట్. స్లోగా పోనివ్వండి, భయంగా ఉంది. డోంట్ వరీ, ఐ యామ్ హియర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.